మన భారతీయ సనాతన ధర్మం గోమాతకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది. సకల దేవతలు గోమాతలో కొలువై ఉంటారని ప్రతీతి. గోమాత అంటే కేవలం ఒక జీవి మాత్రమే కాదు, సాక్షాత్తు కామధేనువు. అటువంటి కామధేనువును రజత గోమాత రూపంలో ఈ ఏటి కోటి దీపోత్సవంలో ప్రత్యేకంగా మీరందరూ దర్శించుకోవచ్చు. ప్రాంగణంలో కొలువు తీరినటువంటి కోటిలింగేశ్వరునికి పక్కనే ఆ రజత గోమాతను మనం దర్శించుకోవచ్చు. 200 కిలోలకు పైగా స్వచ్ఛమైన వెండితో రూపుదిద్దుకున్న కామధేను విగ్రహం అది. మీరు గమనించినట్టయితే గోమాత పృష్ఠభాగంలో లక్ష్మీదేవిని కూడా దర్శించుకోవచ్చు. ఇంతటి విశిష్టమైనటువంటి గోమాతను శ్రీపురం స్వర్ణ దేవాలయ పీఠాధీశ్వరులు శ్రీ నారాయణి అమ్మవారు స్వయంగా తయారు చేయించి మనందరి దర్శన భాగ్యం కోసం ఈ కోటి దీపోత్సవ వేదికకు పంపించారు. అంతటి విశిష్టమైన కామధేనువుకు గోపూజను నిర్వహించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. द्विपदे चतुष्पदे ओम शांति शांति शांतिः। सहस्राक्ष सहस्रपाद सभोमं विश्वतो भूत्वा अत्यतिष्ठदशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यत् भव्यं उदामुदत्वस्तेजानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अथोऽध्यायागश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोक्तौ उदयित्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं यक्कामदो शासनानशनेऽभि तस्मात् विराट जायत विराजो अधिपूरुषः तजातो अत्यरिच्यत पश्चात् भूमिपतो पुनः यत्पुरुषेण हविषा